నువ్వు బయలుదేరు. నన్నెందుకు సత్య ఇలా తరిమేస్తున్నావు? నీకు రావాల్సిన డబ్బు త్వరలోనే నేను చేతికి తీసుకొచ్చిస్తాను. అందుకని నువ్వు అనవసరమైన కారణాలు చెప్పి నన్ను పదే పదే ఫోన్ చేసి బాగా ఇబ్బంది పెడుతున్నావు. నువ్వు నన్ను ఫాలో చేయాల్సిన అవసరం లేనేలేదు. డబ్బు కోసం కాదు, నేను జెన్యూన్గా నీ ఫ్రెండ్ని. ఇలా చూడు, నీ మీదున్న అభిమానంతోనే నేను ఇలా మాట్లాడుతున్నాను. చాలా థ్యాంక్స్. కళ్యాణి, డబ్బులు ఇచ్చేసిరా. ఇదిగోండి. థ్యాంక్ యూ అమ్మా. ఏంటి మామా, నువ్వు మాట్లాడుతుంటే తను అలా వెళ్ళిపోతుంది? తన ముందులా లేదురా, తనేదో సమస్యలో ఉన్నట్టుగా అనిపిస్తోంది. అది కరెక్టే, ఈ లోకంలో ఎవరికి సమస్యలు లేవు. సరే వెళ్దాం, పద. సరే పద. ఏమైంది నీకు? ఎందుకు అతనితో ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఏం లేదు, సడన్ గా అర్జున్ని చూసేసరికి కొంచెం టెన్షన్ పడ్డాను. నాకేం చేయాలో అర్థం కాలేదు. అతనికి డబ్బులు సెటిల్ చేయాలని చెప్పావు. అవును నిజమే, కానీ ఇప్పుడు సమస్య అది కాదు. మరి నేను ఈ రోజు ఉదయం నీకు రూమ్లో చెప్పాను కదా, నేను నా అక్కని అభిని ఒకటి చేయాలి అనే లక్ష్యంతోనే తిరుగుతున్నానని. అర్జున్ నన్ను అనవసరంగా డైవర్ట్ చేస్తున్నాడు. నాకు టైం లేదు. నా ఫోకస్ మొత్తం నా అక్క మీద మాత్రమే ఉంచగలుగుతాను. వేరే దేని మీద నేను ఫోకస్ చేయడం కుదరదు కళ్యాణి. అందువల్లే అలా మాట్లాడాల్సి వచ్చింది. అతను తప్పుగా అనుకున్నట్లున్నాడే. అతని మొహం మాడిపోయింది. దానికి నేనేం చేయగలను చెప్పు? ఈ టాపిక్ ఇక్కడితో వదిలేసి మనం రేపటి ప్లాన్ గురించి మాట్లాడుకుందాం రా.